హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. టీజీపీఎస్సీ నుంచి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ఈ అప్డేట్లో మనం చూసుకున్నట్లయితే కనుక సిడిపిఓకి సంబంధించినటువంటి జిఆర్ఎల్ విడుదల చేస్తున్నట్టుగా మనకి మెన్షనింగ్ అనేటువంటి చేయడం జరిగింది. అలాగనే క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ అనేటువంటిది రావడం జరిగింది. ఒక వెబ్ నోట్ కూడా రావడం జరిగింది అనమాట. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. ఇక మనం ఏమాత్రం లేట్ లేకుండా కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజీపీఎస్సీ వెబ్సైట్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఈ రకంగా మనకు ఉంటుందన్నమాట అండి. వెబ్సైట్లో మనం క్లిక్ చేసినట్లయితే కనుక మనకి వెబ్సైట్లో మనకి సిడిపిఓకి సంబంధించినటువంటి టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి సిడిపిఓ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సంబంధించినటువంటి వెబ్ నోట్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. వెబ్ నోట్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఈ వెబ్ నోట్లో జిఆర్ఎల్ అనేటువంటిది రిలీజ్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. ఏదైతే January 3 అదే రకంగా January 4, 2025 కండక్ట్ చేసినటువంటి సిబిటి కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ కీ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి అబ్జెక్షన్స్ కూడా తీసుకుంటూ వాటిని రివైజ్ చేస్తూ ఇప్పుడు జిఆర్ఎల్ అనేటువంటిది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది విడుదల చేసినట్లు ఇందులో మనకి మెన్షనింగ్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. అయితే ఫైనల్కి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఈరోజు రేపు అనేటువంటిది వాటిని అవైలబిలిటీలో పెడుతున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా మీకు నేను ఇప్పుడు తెలపడం జరుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు సిపిడిఓ సిడిపిఓ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ చూసుకున్నట్లయితే మొత్తం 203 పేజీలతోటి మనకి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట అండి. ఒక్కొక్క కేటగిరీకి సంబంధించినటువంటి మొత్తం టోటల్గా వాళ్ళు వేయడం జరిగింది అనమాట అండి. ఇందులో మనకి ఎలా ఇచ్చారని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ ర్యాంక్ అనేటువంటిది వేయడం జరిగింది. హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. మార్క్స్ 450 మార్క్స్కి వారికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేటువంటిది వారికి వేయడం జరిగింది. అదే రకంగా జెండర్ అనేటువంటిది జెండర్ మెన్షన్ చేశారు. కమ్యూనిటీ వాళ్ళు ఏ కమ్యూనిటీకి చెందినటువంటి వారు, అదే రకంగా మల్టీ జోన్లో 1కి చెందినటువంటి వారు, 2కి చెందినటువంటి వారు అనేటువంటిది. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ అయితే కనుక ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటిది, విహెచ్ అయితే విహెచ్ సంబంధించినటువంటిది, హెచ్హెచ్ అయితే హెచ్హెచ్ సంబంధించినటువంటిది, ఓహెచ్ అయితే ఓహెచ్, ఎంహెచ్ అయితే ఎంహెచ్. ఈ రకంగా పూర్తి డీటెయిల్స్ అనేటువంటిది ఎన్ని మార్క్స్ స్కోర్ చేశారనేటువంటి దాంతో పాటుగానే టోటల్ ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి జిఆర్ఎల్ అనేటువంటిది మొత్తం 203 పేజీలతోటి ఈ జిఆర్ఎల్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఈ పీడిఎఫ్ ఫైల్ అనేటువంటిది జిఆర్ఎల్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ అనేటువంటిది నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అదే రకంగా మన ఛానల్ సంబంధించినటువంటి సోము కాంపిటేటివ్ గైడెన్స్ సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ కూడా ఉండడం జరిగింది అనమాట అండి. ఈ గ్రూప్లో కూడా నేను మీకు ఈ పీడిఎఫ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు దాంట్లో కూడా వెళ్ళొచ్చు. ఈ వాట్సాప్ సంబంధించిన లింక్ అనేటువంటిది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగనే ఫస్ట్ పిన్నెడ్ కామెంట్ సెక్షన్లో కూడా నేను మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. ఎవరైతే ఈ జిఆర్ఎల్ లిస్ట్లో సెలెక్ట్ అయినటువంటి వారు ఉన్నారో వారందరికీ ఆల్ ది బెస్ట్ అండి. హోప్ మీకు ఈ సిడిపిఓలో పోస్ట్ రావాలనేసి నేను కోరుకోవడం జరుగుతుంది అనమాట అండి. ఇప్పుడు మనం ఈ పోస్ట్కి సంబంధించినటువంటి ఏదైతే వెబ్సైట్లో పొందుపరిచినటువంటి క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ అలాంగ్ విత్ ద ఫైనల్ కీ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటిది మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట అండి. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఒకటేమో సిడిపిఓ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనమాట, సెకండ్ది వచ్చేసి క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ అనమాట అండి. దీన్ని మనం క్లిక్ చేస్తే మనకి ఈ రకంగా ఒక పేజ్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ అలాంగ్ విత్ ద ఫైనల్ కీ అని చెప్పేసి ఇక్కడ మీ టీఎస్పీఎస్సీ ఐడి ఏది ఉంటే టీఎస్పీఎస్సీ ఐడి అనేటువంటిది మెన్షన్ చేయండి, టీజీపీఎస్సీ ఐడి. దాని తర్వాత మీ హాల్ టికెట్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఏదైతే ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి క్యాప్చా ఏదైతే ఉందో క్యాప్చా ఎంటర్ చేసి మీరు గెట్ డీటెయిల్స్ అనేటువంటిది మీరు క్లిక్ చేసినట్లయితే కనుక మీకు దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేటువంటిది మీ యొక్క రెస్పాన్స్ షీట్తో పాటు ఫైనల్ కీ కూడా మీకు రావడం జరుగుతుంది అనమాట. 2 షీట్స్లో మీరు టాలీ చేసుకుని మీకు వచ్చినటువంటి మార్క్స్ కరెక్టా కాదనేటువంటి మీరు చూసుకోవచ్చు అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి టీజీపీఎస్సీ నుంచి వచ్చినటువంటి సిడిపిఓ జిఆర్ఎల్ సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మన వాట్సాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఫాలో కావడం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.